మా ఇంటి బంగారం ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయింది. మూవీ స్టోరీ ఏంటంటే సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్తుంది. ఇంకా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఎలా మేనేజ్ చేసింది, పెద్ద కోడలుగా వెళ్ళి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది, అదే మెయిన్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి బంగారం మూవీ చూడడానికి బెంగళూరులో వేగా సిటీ మాల్కి అయితే వెళ్ళాం. సమంత లీడ్ రోల్లో నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది వచ్చేసి థర్డ్ మూవీ. ఫస్ట్ జబర్దస్త్, సెకండ్ ఓ బేబీ, థర్డ్ వచ్చేసి మా ఇంటి బంగారం. ఫస్ట్ జబర్దస్త్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ రాకపోయినా ఓ బేబీ మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇంకా మా ఇంటి బంగారం మూవీ విషయానికి వస్తే, ముందుగా నా రివ్యూ చెప్పే ముందు చిన్న డిస్క్లైమర్, ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. మొత్తం సమంత అయితే ఒంటి చేత్తో అనిపించింది. మొత్తం ఓవరాల్గా 90% స్క్రీన్ ప్రజెన్స్ సమంతనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కోడలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి సమంత చేసిన సీన్స్, అలాగే పెద్ద కోడలు చిన్న కోడల మధ్య పోటీ సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. అలాగే సమంత ఫ్రెండ్కి సమంత మధ్య సీన్స్ అయితే కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే ఎంగేజింగ్గా అనిపించినాయి. ఇంకా సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సినిమా కొంచెం స్లోగా నడుస్తుంది అని అనిపించిన ఓవరాల్గా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కామెంట్స్ విషయానికి వస్తే సమంత అయితే ఇరగదీసేసింది. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా శ్రీముఖి, గౌతమి గారు, అలాగే విలన్ రోల్లో చేసిన గుల్షన్, వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే వాళ్ళు న్యాయం చేశారనిపించింది. మూవీలో చేసిన అందరి క్యారెక్టర్స్ అయితే ముందు తెలుసు, బట్ ఈమె ఎవరో అయితే ఐడియా లేదు. ఇంటికి వచ్చాక గూగుల్లో చూసా. ఈమె నేమ్ వచ్చేసి మంజుష. సమంత ఫ్రెండ్గా అయితే యాక్ట్ చేసింది ఈ మూవీలో. బట్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ ఈ క్యారెక్టర్ అయితే. సమంత మంజుష మధ్య కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే తస్సదియా సాంగ్ అయితే బాగుంది. అలాగే సమంత యాక్షన్ సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా మూవీ చూసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.